శ్రీ విజ్ఞాన వేదిక తెలుగు భాషా అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న తెలుగు భాషా దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని భీమవరం జేఎల్బీ గర్ల్స్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. 56 మంది తెలుగు సంస్కృతి సాంప్రదాయాలపై చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. 6-7 తరగతి విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ అందరినీ ఆలోచింపజేసింది. తెలుగు పద్యాలు, తెలుగు గద్యాలు, వచనాలు తదితర అంశాలపై విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు, జేఎల్బీ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పిబి శ్రీనివాస్ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా తెలుగు భాషా దినోత్సవాన్ని వారోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగు పండితులు, రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ తెలుగు భాషా ప్రాముఖ్యతను వివరిస్తూ తెలుగు భాష ఒక సముద్రం లాంటిదని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ వివిధ పోటీల్లో గెలుపొందిన 56 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశామన్నారు. తెలుగు ఉపాధ్యాయులు కె వాసు, కె గోపాలరాజు, ఎం రోహిణిలను సత్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లెక్క అర్థం కావట్లేదండి. ఏది మాత్రం ఇదిగోండి, ఇక్కడ 2 ఉంది కదండి, 2 నుంచి 8 పోవట్లేదండి. ఓ సుద్దే కదా, పక్క నుండి అప్పు తెచ్చుకో. అయ్యో బాబోయ్, మా అయ్యా వెరిబాగుమా ఎప్పుడు అప్పుకి వెళ్ళవద్దన్నాడండి. నీకు జ్వరం వచ్చినట్టు 3 రోజులు వయోజన విద్యకు రానట్టు రాయమన్నాను కదా. అయ్యో బాబోయ్, నీకు జ్వరం రాలేదులే, అలా ఊహించి రాయి. తెలుగు భాష గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాలం కలిగిన భాష తెలుగు భాష. ఎన్నో వేల ఏళ్ల ఘన చరిత్రం కలిగిన భాష తెలుగు భాష. గురువు గారు, సంసారం అంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. అయితే పిచ్చెక్కించండి గురువు గారు. అయితే చెప్పండి గురువు గారు. జనని జనకులు నినుగని పెనిచిన దేవతల టంచు పెనుపగు భక్తిం జరుగని ఇనిసము వారిందను పుటయే నీకు సౌఖ్యదము విద్యార్థి. తెలుగు పండితులైనటువంటి కలిగొట్ల గోపాల్ శర్మ గారు, రంగసాయి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష ముగింపు వేడుకలు మన జేఎల్బీ పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. వారు రచించినటువంటి, వారు దర్శకత్వం వహించినటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా సందేశాత్మకంగాను, కనువిందుగాను, అలాగే పిల్లలందరికీ కూడా తెలుగు భాష పట్ల మక్కువ కలిగేటట్టుగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, అలాగే నగరంలో ఉన్నటువంటి పెద్దలందరినీ ఆహ్వానించి, తెలుగు పండితులను ఆహ్వానించి సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.